హాయ్ ఎవ్రీవన్. మన లాస్ట్ క్లాస్ వీడియోస్లో చూసారు కదా. ఫస్ట్ వీడియో వచ్చేసి డౌన్ ఫ్లవర్ అప్లై చేయడం చూపించాను, తర్వాత డౌన్ లేయర్ ఫినిష్ చేయడం చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో సెకండ్ లేయర్ ఫినిష్ చూపించాను. ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ టాప్ లేయర్ ప్లస్ చేసుకోవడం ఫస్ట్, ఆ తర్వాత ఫుల్ లేయర్ చేసేయడం కూడా చూపించాను. ఓకేనా, ఇక్కడ వరకు అయింది. మనకి ఇంకా ఈ ఒక్క టాప్ లేయర్ ఫినిష్ చేస్తే మన రూబిక్ క్యూబ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగానే నేర్చేసుకుంటున్నారు కదా. నా వీడియోస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూసి ఉండకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఖచ్చితంగా ముందు అవి ప్రాక్టీస్ చేసి తర్వాత ఇక్కడికి రండి. ఇది ఫైనల్ కదా, డైరెక్ట్ ఇక్కడి నుంచి చూస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ వీడియోస్ చూడండి, ఆ తర్వాత ఇది. ఓకే, నా మన వీడియో వచ్చేసి ఇంక ఈ టాప్ లేయర్ ఫినిష్ చేస్తాం. ఇందులో మనం ఏంటంటే కరెక్టింగ్ కార్నర్స్ అండ్ కరెక్టింగ్ ఎడ్జెస్ అని ఉంటుంది. ఫస్ట్ కార్నర్స్ కరెక్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు గ్రీన్ ఉందనుకో, ఇక్కడ గ్రీన్ వచ్చేలా చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ బ్లూ ఒకదానికైతే వచ్చేసింది, మిగతా వాటికి రాలేదు. సో అది చేస్తాం. ఆ తర్వాత కరెక్టింగ్ ఎడ్జెస్, కార్నర్స్ వచ్చాక ఈ ఎడ్జెస్ కరెక్షన్ చేస్తాం అనమాట. సో అలా 2 ఫార్ములాస్ అయితే ఉన్నాయి, 3 ఉంటాయి. అదేంటనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, ఎల్లో అయిపోయింది కదా టాప్. మనకి కరెక్టింగ్ కార్నర్స్లో కార్నర్స్ ఏవి వచ్చేసాయో అవి బ్యాక్ సైడ్ ఉండేలా, ఇక్కడ దీని కార్నర్స్ వచ్చాయి కాబట్టి అది బ్యాక్ సైడ్ ఉండేలా పట్టుకుంటున్నాను. కరెక్టింగ్ కార్నర్స్కి ఫార్ములాస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. దీనికైతే కరెక్టింగ్ కార్నర్స్కి అయితే ఒకటే ఫార్ములా ఉంటుంది. ఫార్ములాస్ అవి కార్నర్స్ కరెక్ట్గా వచ్చే వరకు అదే ఫార్ములాని రిపీటెడ్గా అప్లై చేసుకుంటాం. ఫార్ములా నోట్ చేసుకోండి క్లియర్గా. కొంచెం బిగ్గా అనిపిస్తుంది ఇది ఫార్ములా, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. R1 F R1 B2 ఇప్పటివరకు మనం బ్యాక్ సైడ్ ఏ ఫార్ములా అప్లై చేయలేదు, కానీ ఇప్పటి నుంచి B వస్తుంది. B2 అంటే Bని 2 టైమ్స్ చేయాలి, క్లాక్ వైజ్ 2 టైమ్స్ చేసాను. B2. ఓకే, R F1 R1 B2 R2 U1. ఫార్ములా కొంచెం పెద్దదే ఒకసారి, కానీ చాలా ఈజీ గుర్తుపెట్టుకుంటే, ఎక్కువసారి ప్రాక్టీస్ చేసామంటే మనకు నోటికే గుర్తుండిపోతుంది. ఫార్ములా ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి ఎక్కడైనా. R1 F R1 B2 R F1 R1 B2 R2 U1. ఇది కరెక్టింగ్ కార్నర్స్. ఫస్ట్ ఇది చేసేద్దాం, ఆ తర్వాత కరెక్టింగ్ ఎడ్జెస్ గురించి చెప్తాం. ఓకే, కరెక్టింగ్ కార్నర్ ఫార్ములా అప్లై చేస్తున్నాను, చూసుకోండి. చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. మనం ఫైనల్కి వచ్చేసాము, ఇప్పుడు కరెక్ట్గా చేస్తేనే, లేదంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం. ఓకేనా, సో చూడండి, R1 F ఇది F అంటే ఓకే, R1 F అప్లై చేసాం. మళ్ళీ R1 B2 కదా, చూడండి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్. నేను మీకు వీలుగా ఉండేట్టే పెట్టాను బ్యాక్ కెమెరా. సో ఇది నాకు బ్యాక్, మీకు అదే బ్యాక్ ఉంటుంది, చూసుకోండి. ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి. B2 అంటే ఇక్కడ క్లాక్ ఉందంటే ఇది కదా క్లాక్ వైజ్. సో Bని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా తిప్పితే అది 2 టైమ్స్ B2. నెక్స్ట్ R F1 ఓకే, నెక్స్ట్ మళ్ళీ R1 మళ్ళా B2 R2 కదా, R2 2 టైమ్స్ చేశాను చూడండి. నెక్స్ట్ U1. గ్రీన్ కలర్వి కార్నర్స్ వచ్చేసాయి, ఆరెంజ్ వచ్చేసాయి, బ్లూ వచ్చేసాయి, రెడ్ వచ్చేసాయి. లక్కీగా ఒక్కసారి అప్లై చేసేటప్పటికి కార్నర్స్ వచ్చేసాయండి. ఒక్కొక్కసారి 2 to 3 టైమ్స్ కూడా చేయాల్సి వస్తుంది. మనకు 4 కాబట్టి 4 కంటే ఎక్కువసార్లు ఏమి అవసరం లేదు, కానీ వచ్చేస్తాయి. ఇదే ఫార్ములా రిపీటెడ్గా అప్లై చేసుకుని వచ్చేస్తాయి. మనకు ఒకసారి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకొప్పుడు కరెక్టింగ్ ఎడ్జెస్ చేయాలి. సో ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ
ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా రాంగ్ అవుతుంది. మళ్ళీ కరెక్టింగ్ ఎడ్జెస్లో వచ్చేసి 2 ఫార్ములాస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి క్లాక్ వైజ్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎక్కడ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆరెంజ్ ఉంది, మళ్ళీ అది ఎక్కడ ఉంది, నాకు ఇటువైపు ఉంది. గ్రీన్ ఇక్కడ, బ్లూ ఇక్కడ ఉంది. సో ఆరెంజ్ని ఇలా తీసుకొస్తే ఇప్పుడు నాకు కరెక్ట్గా ఆపోజిట్ వచ్చాయి కాబట్టి నేను క్లాక్ వైజ్ అయినా తీసుకురావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా తీసుకురావచ్చు. ఒక్కొక్కసారి అలా ఉండదు. ఈ బ్లూ ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి, అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఇలా ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలంటే ఇలా క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. కాబట్టి ఇది క్లాక్ వైజ్ కాబట్టి క్లాక్ వైజ్ ఫార్ములా. ఇక్కడ ఉన్నది ఇటు, ఇక్కడ ఉన్నది ఇటు, ఇలా రావాల్సి వస్తే ఇది క్లాక్ వైజ్. ఒక్కొక్కసారి అలా కాకుండా ఏమవుతుంది, ఇక్కడున్న గ్రీను ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్నది ఇటు వెళ్ళాలి, ఇటు ఉన్నది ఇక్కడికి వెళ్ళాలి. రివర్స్ డైరెక్షన్లో మారితేనే మనకి ఎడ్జెస్ కరెక్ట్ అవుతాయి అనుకో, దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. అర్థమైందా? ఇక్కడ ఉన్నది ఇటు వస్తే కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే క్లాక్ వైజ్. అలా కాదు, ఇక్కడ ఉన్నది ఇటువైపు వచ్చి ఇటు ఉన్నది ఇక్కడికి వచ్చి ఇలా జరిగితేనే కరెక్ట్ అవుతాయంటే యాంటీ క్లాక్ వైజ్ అంటారు. ఓకేనా? కరెక్టింగ్ ఎడ్జెస్లో 2 ఫార్ములాస్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. నాకు కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చాయి కాబట్టి నేను క్లాక్ వైజ్ చేసినా యాంటీ క్లాక్ వైజ్ చేసినా ఒకలాగే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములాస్ అయితే నోట్ చేసుకోండి. కరెక్టింగ్ ఎడ్జెస్ క్లాక్ వైజ్ అయితే ఫార్ములా నోట్ చేసుకోండి. క్లాక్ వైజ్ అయితే F2 ఒకసారి F2 2 టైమ్స్ చెప్పాను, ఒకసారి రాసుకోండి. F2 U L R1 F2 L1 R U F2. ఓకేనా? ఫస్ట్ లాస్ట్ కూడా F2లో వస్తాయి. ఇది క్లాక్ వైజ్. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, క్లాక్ వైజ్ ఫార్ములాని చూసుకోండి. F2 U L R1 F2 L1 R U F2. అది క్లాక్ వైజ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా నోట్ చేసుకోండి. F2 U1 L R1 F2 L1 R U1 F2. యాంటీ క్లాక్ వైజ్ ఇంకొకసారి ఫార్ములా రిపీట్ చేస్తున్నాను చూడండి. F2 U1 L R1 F2 L1 R U1 F2. ఓకే, ఇది యాంటీ క్లాక్ వైజ్. నేను క్లాక్ వైజ్ చేసిన యాంటీ క్లాక్ వైజ్ చేసినా నాకు ఇప్పుడు కరెక్టే వస్తుంది, ఎందుకంటే కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంది కాబట్టి. ఇలా అయినా వెళ్ళచ్చు, ఇటు అయినా రావచ్చు. కాబట్టి నేను క్లాక్ వైజ్ అప్లై చేసేస్తున్నాను చూడండి. F2 అంటే F2 టైమ్స్ చేసాము. ఓకే, నెక్స్ట్ U L R1 ఓకే, మళ్ళా F2 చేసామా. ఇప్పుడు ఓకే, L1 R U F2. ఓకే, ఇంకా కరెక్టింగ్ అవ్వలేదు. ఒకదానికైతే కరెక్టింగ్ ఎడ్జెస్ అయ్యింది. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు క్లియరిటీ వస్తుంది. ఇక్కడ బ్లూ ఉంది, ఈ బ్లూ నాకు ఇక్కడికి రావాలి, ఈ ఆరెంజ్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, సారీ వెయిట్, ఈ బ్లూ ఇక్కడికి రావాలి, ఆరెంజ్ ఇక్కడికి వెళ్ళాలి, ఈ రెడ్ వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి వచ్చి ఇక్కడికి రావాలి. ఓకే, సో అన్నీ ఎందుకు ఒక్కటి చూడండి, ఇక్కడ ఉన్న బ్లూ వచ్చేసి ఇటు రావాలి, ఇటు నుంచి ఇలా అంటే ఇలా రావాలంటే ఇదేంటి క్లాక్ వైజ్ కదా. సో క్లాక్ వైజ్ అప్లై చేసుకోవాలి. అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? ఇందాక చెప్పింది అర్థం కాకపోయినా నాకు ఒకేలా వచ్చాయి కాబట్టి. ఇప్పుడు బ్లూ ఇక్కడ ఉంది,
ఇక్కడికి రావాలి, ఇటువైపు ఉన్నది ఇక్కడికి రావాలి, ఈ ఆరెంజ్ ఇక్కడ ఉన్నది ఇటు వెళ్ళాలి, ఇలా చేంజ్ అవ్వాలి. కాబట్టి ఇది క్లాక్ వైజ్ అనమాట. అదే ఇక్కడ నుంచి ఇది ఇటు రావాలంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ అయిపోతుంది. ఇక్కడిది ఇక్కడికి రావాలి కాబట్టి ఇది క్లాక్ వైజ్. ఓకేనా? కరెక్టింగ్ ఎడ్జెస్లో క్లాక్ వైజ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తున్నాము. క్లాక్ వైజ్ ఫార్ములా చూడండి. F2 2 టైమ్స్ చేస్తాము. U L R1 మళ్ళా F2 ఓకే, L1 R U F2. ఓకే, చూడండి ఒక్కసారి అప్లై చేయగానే క్లాక్ వైజ్ మొత్తం క్యూబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇలా సక్సెస్ఫుల్గా మన రూబిక్ క్యూబ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీ. నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా చాలా హ్యాపీ. అదొక్కటే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను చూస్తాను, నేను కరెక్షన్స్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.